ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. తన మహిమగల సియోనులో నుండి ప్రభు తన స్వరమును మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వినిపింప చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మంచిది. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని వాక్య భాగాన్ని బయలుపరిచి మీతో పంచుకోవడానికి ప్రభు ప్రేరేపించిన ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన పుస్తకము 8వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసి, మీరు బాగా చదివితే అర్థమవుతుంది, లేదంటే ఎవరికీ అర్థం కాదు. మరలా చదవండి. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను, యెహోవాను నమ్ముకొను. నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. చాలు. నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఐ వెయిట్ ఫర్ ద లార్డ్. కనిపెట్టుట అనగా వెయిట్ చేయటం. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు మన ప్రాంతానికి ముఖ్యమంత్రి రాక కొరకు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తారు, కనిపెడతా ఉంటారు. ఆయన ఎప్పుడొస్తారా అని వేల సమూహం కనిపెడతా ఉంటారు. ఆయన ప్రజలకు ఏమి భరోసా ఇవ్వగలడు మన ప్రాంతానికి వచ్చి అని అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, అందరూ కూడా ఆయన నోటి నుండి మా పట్టణానికి ఏ భరోసా ఇవ్వగలడు, ఏ భరోసా ఆయన ఇవ్వగలడు అని ఎదురు చూడడానికి అక్కడ అందరూ కూడా కనిపెట్టుకొని ఉంటారు. ఆయన ఇచ్చే వాగ్దానాల కొరకు కావచ్చు, పథకాల కొరకు కావచ్చు, ఏమంటే పట్టణ అభివృద్ధి కొరకు కావచ్చు, అది ఏదైనా ఎనీబడి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తారు, కనిపెడతారు. తను కూడా భక్తుడు అంటున్నాడు, నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. యాకోబు వంశస్థులకు ఆయన ముఖం మరుగు చేయబడింది, ఆయన ప్రత్యక్షత అరుదైపోయింది, అయినా నేను కనిపెడుతున్నాను. ఏమంటే నీకే దేవుడు మరుగైపోయినప్పుడు నేనేమనుకుంటాను, వారికే లేదు కానీ దిక్కు నాకేమి కలుగుతుంది అన్నట్లు చూస్తాం. అవునా? కొన్నిసార్లు కొన్ని సందర్భాలు అలా అనిపిస్తుంది. కొందరిని చూసి వారికే దేవుని ముఖం మరుగు చేయబడింది, వాళ్ళే ఎదురు చూశారు, వాళ్ళే కనిపెట్టారు, వాళ్ళకే ఒరిగింది ఏమీ లేదు. ఏమండి అని కనిపెట్టడం, ఎదురు చూడడం బ్రేక్ అవుతుంది. ఏమవుతుంది? ఆపేస్తారు. ఎందుకులే, నేను ఎందుకు కనిపెట్టాలి ఆయన కొరకు, వాళ్ళు కనిపెట్టారుగా, వాళ్ళ జీవితంలో ఒరిగింది ఏముంది అన్నట్లు కొందరు ఆధ్యాత్మిక జీవితంలో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ భక్తుడు అంటాడు, నేనైతే ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో మనం కనిపెడుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగిపోవాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ నిరాశ చెందక, ఎక్కడ కృంగిపోకుండా, ఎన్నో కలవరాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ఆయన కొరకు కనిపెడుతూ మనమందరము ప్రయాణము చేయుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన కొరకు కనిపెట్టిన కారణాన్ని బట్టి
కొందరు భక్తుల జీవితంలో కొన్ని మేలులు పొందుకోగలిగారు. దేవుని కొరకు కనిపెట్టడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. ఏమంటే కనిపెట్టడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు మనం కనిపెట్టే ఆ సమయం లాంగ్ టైం కావచ్చు. 2 నిమిషాలు అయితే కనిపెడతాం. చెప్పండి, 2 నిమిషాలు అయితే ఫ్రెండ్ వస్తున్నానని చెప్తాడు. 2 నిమిషాలు అయితే ఫ్రెండ్ కొరకు, 3 నిమిషాలు 5 నిమిషాలు అయితే కనిపెట్టగలవు. ఇక టైం లాంగ్ అవుతుంది అనుకుంటే విసుకొచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి అమ్మా? విసుకొస్తుందా లేదా? ఎంత ప్రాణ స్నేహితుడైనా వినపడుతుందా? ఎంత ప్రాణ స్నేహితుడైనా ఒక 5 నిమిషాలు లేట్ అయితే విసిగిపోతాం. అవునా కాదంటారా? కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం మేలులు పొందే విషయంలో కూడా అలాగే జరుగుతుంటుంది. ఒక 2 రోజులైతే ఎదురు చూస్తాం, 3 రోజులైతే ఎదురు చూస్తాం, 4 రోజులైతే ఎదురు చూస్తాం, 5 రోజులైతే ఎదురు చూస్తాం. ఇక దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ఎదురు చూసిన ఆ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకేమి ఎదురు చూస్తాములే అన్నట్లు నిరాశ చెందిపోతాం. కానీ ప్రియమైన సహోదరులారా, మన ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు మనలో దేవుని కొరకు కనిపెట్టే ఆ స్వభావం చావకూడదు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. తప్పదు. నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. చూడండి, ఒక భక్తుడు రాసిన మాట చదువుకుందాం. కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తన 40వ కీర్తన 1-2 చరణాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చాలు. నా అడుగులు స్థిరపరచెను. ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తన 40వ కీర్తనలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని, తన జీవితంలో జరిగిన విషయాన్ని కీర్తనగా వ్రాస్తున్నాడు. తన జీవితంలో ఏదైతే జరిగిందో అది తను పాటగా వ్రాశాడు. దేని కొరకు నువ్వు సహనంతో కనిపెట్టావు అంటే, నేను నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు. ఎక్కడున్నప్పుడు చెప్పండి? ఎక్కడంట? నాశనకరమైనటువంటి గుంటలో పడి ఉన్నాడంట. అదే మేలు కలిగే గుంట కాదు, ఆశీర్వాదం కలిగేటువంటి గుంట కాదు. అది నాశనకరమైన ఒక గుంటలో పడిపోయాడు తను. అలాంటి సమయంలో కొందరైతే ఏమనుకుంటారు, నేను ఈ నాశనకరమైన గుంటలో పడిపోయాను, ఇంకా తిరిగి నేను దీని నుండి బయటికి రాలేను అనుకుంటారు. ఇంకేముంది, నా జీవితం అయిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇక ఈ స్థితి నుండి ఈ నాశనకరమైన ఈ పరిస్థితులలో నుండి నేను బయటికి రాలేను అని కృంగిపోయి నిరాశ చెందేవారు చాలామంది ఉంటారు. కానీ ఈ భక్తుడు అంటాడు, నేను ఆ నాశనకరమైన గుంటలో నుండి బయటికి రావడానికి నేను సహనంతో ఆయన దగ్గర కనిపెట్టాను. హల్లెలూయా. ఎవరి దగ్గర కనిపెట్టాడంట? చదవండి, మొదటి వచ్చిన మరలా. యెహోవా కొరకు. ఎవరి కొరకు అంటే, ఈ నాశనకరమైన గుంటలో నుండి ఎవరు పైకెత్తగలరు? ఆయన ఒక్కడే. హల్లెలూయా.
స్నేహితులు, ఆప్తులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఎందరో తనకున్నప్పటికీ వారి కొరకు ఎదురు చూడలేదు, వారి కొరకు కనిపెట్టలేదు. నా స్నేహితుడు వచ్చి నన్ను ఈ గుంటలో నుండి, ఈ నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తుతాడని ఆశపడలేదు. సొంత బంధువులు, నమ్ముకున్న వాళ్ళు కూడా నిన్ను పైకెత్తుతారో ఎత్తలేరో కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను నాశనకరమైన గుంటలో నుండి పైకెత్తువాడు. హల్లెలూయా. మేలు పొందు వరకు ఆశ్రయిస్తారు కొందరు, ఓ స్థితికి వచ్చేదాకా వెంబడిస్తారు. ఆ తర్వాత నీవెవరవో అన్నట్లు బిహేవియర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన ద్వారా ఎంతోమంది మేలు పొందిన వారు ఉన్నారు, తన ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, తన ద్వారా ఎంతో ఉపకారాలు పొందిన వారు ఉన్నారు. వారిని గురించి వ్రాయలేదే, వారిని గురించి వ్రాయలేదు. నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని. ఎలా కనిపెట్టుకున్నావయ్యా అంటే సహనముతో. ఎలాగంట చెప్పాలి, ఎలాగంట? సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను. కొన్నిసార్లు మనకి సహనం లోపిస్తుంది. ఏం జరుగుతుందండి? సహనం లోపిస్తుంది. సహనం లోపిస్తుంది. నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకెత్తి నీ అడుగులను ఆయన బండ మీద స్థిరపరచునుగాక. ఆమేన్. అక్కడ 2 గుంటల గురించి రాశాడు. ఒకటి నాశనకరమైన గుంట, ఒకటి జిగట దొంగగల ఊబిన. అది జిగటతో కూడిందంట. మీరు జిగట మట్టి చూశారు ఎప్పుడైనా? జిగట మట్టి ఎప్పుడైనా చూశారా? అందులో కాలేస్తే ఎలా ఉంటుంది? పైకి రాలేరు. అంతెందుకండి, తార్ రోడ్డు మీదకి తొండ వెళ్తే రాగలదా? గట్టిగా చెప్పండి. ఆయన అంటాడు జిగట, అది జిగటతో కూడినటువంటి ఊబి, జిగట గల దొంగ ఊబి. ఏ ఊబి అంట? దొంగ ఊబి. ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జిగట గల దొంగ ఊబి, ఆ భయంకరమైన స్థితిలో నుండి కూడా నన్ను దేవుడు పైకెత్తి ఉన్నాడు. హల్లెలూయా. తన ఆధ్యాత్మిక జీవితంలో కలిగిన పరిస్థితులను అంతరార్థంగా రాస్తున్నాడు. నాశనకరమైన గుంట అంటే ఏదో రోడ్డు మీద కనబడే గుంట కాదు. కనపడే ఈ గుంటలు కాదండి. వింటున్నారా? తన ఆధ్యాత్మిక జీవితంలో జరిగిన దాన్ని అది మనకు అలంకార రూపములో రాస్తున్నాడు. అలంకార రూపములో. నాశనకరమైన గుంట అంటే మనం వెళ్తున్న చోట రోడ్డు ప్రక్కన ఉన్న నాశనకరమైన గుంట కాదు. లేక జిగట గల దొంగ ఊబి అంటే ఏదో దొంగలు దాచుకునేటువంటి ఆ స్థలము కాదు. దొంగ ఊబి అంటే ఏంటి చెప్పండి? దొంగలు దాచుకునే స్థలమేనా? గట్టిగా చెప్పండి. రహస్యంగా దాచుకునే స్థలం. అలాంటి రహస్యమైన ఆ ఊబి నుండి, ఆ జిగట గల అంటే ఒక మనిషి అందులోనికి వెళితే రాలేనటువంటి ఆ స్థితిలో నేను ఉండగా, సహనముతో నేను కనిపెట్టగా, నా దేవుడు నన్ను అందులో నుండి పైకెత్తి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. నా దేవుడు నన్ను పైకెత్తి ఉన్నాడు. ఎలా నిన్ను పైకెత్తాడయ్యా అంటే సహనంతో కనిపెట్టాను. సహనం అంటే లాంగ్ టైం. సహనం అంటే ఏంటి చెప్పండి?
అందరు చెప్పాలి. లాంగ్ టైం. కొద్ది సమయం కాదు, అది కొద్ది సమయంతో ఆయన కనిపెట్టలేదు. సహనం అనేది లాంగ్ టైం అవసరం. ఒక వ్యక్తికి సహనం అనేది చాలా అవసరం. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? సహనం లేక చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. భార్య విషయంలో భర్తకు సహనం లేకపోవడం వలన, భర్త విషయంలో భార్యకు సహనం లేకపోవడం వలన, నేను సహించలేనండి, ఆయన ఆ మాటలు అంటూ ఉంటే నేను పడలేనండి, పదే నేను టార్చర్ చేస్తూ ఉంటే నేను సహించలేనండి. ఈరోజు సహనం లేని కారణాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. సంపన్నుల కుటుంబాలు కూడా విడిపోతున్నాయి. ఏమండి, లక్షలు కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా కోట్లు డబ్బు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. ఎన్ని పెట్టి చెప్పండి? సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కోట్లు, వాళ్ళ మ్యారేజ్ అయ్యేటువంటి ఖర్చు, వారి వెడ్డింగ్కి అయ్యే ఖర్చు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ విడిపోతున్నారు. కారణం ఏమిటి అంటే, భర్త విషయంలో భార్యకు సహనం లేక, భార్య విషయంలో భర్తకు సహనం లేక. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేను సహించలేనండి, నువ్వు ఇలా ఊరకని అంటూ ఉంటే నేను సహించలేను. ఈరోజు సహనం లేని కారణాన్ని బట్టి ప్రతిఫలం అనేది కనులతో చూడలేకపోతున్నారు. ప్రియమైన సహోదరులారా, భక్తుడైన దావీదు సహనంతో నేను కనిపెట్టాను, అందుకే దేవుడు నన్ను నా జీవితంలో ఏం చేశాడో తెలుసా? నన్ను ఆ స్థితి నుండి పైకెత్తాడు. గట్టిగా చెప్పండి. అంత మాత్రమే కాదు, బండ మీద నా అడుగులను స్థిరపరిచాను. బండ మీద అనగా క్రీస్తు అనే బండ మీద నా అడుగులను దేవుడు నన్ను స్థిరపరిచాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మరి మనం కనిపెట్టే ఆ యొక్క మంచి లక్షణం మనకు ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కొన్నిసార్లు తెలియకుండా పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన సమయంలో నువ్వు కనిపెడితే దేవుడు తప్పకుండా నేను మరలా పైకి లేవనెత్తి నీ అడుగులను క్రీస్తుని బండ మీద స్థిరపరిచి ప్రభు కొరకు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం బైబిల్లో మరొక విషయాన్ని. యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా ప్రవచన పుస్తకము 64వ అధ్యాయం 4వ వాక్యం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. చాలు. ఇక్కడ మరొక విషయాన్ని మనం చదువుతున్నాం. మరొక విషయాన్ని, దేని కొరకు అక్కడ కనిపెట్టుకొని ఉండాలి? దేని కొరకు కనిపెట్టుకొని ఉండాలి అంటే, కార్యము సఫలము చేయుట కొరకు. దేని కొరకు? కార్యము సఫలము చేయుట కొరకు. కార్యము సఫలము చేయుట కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కార్యము సఫలము నీ జీవితములో చేయబడుటకు నువ్వు కనిపెట్టాలంట. అక్కడ అంటాడు, నేను కార్యం సఫలం చేసే దేవుని నేను చూడలేదంటాడు. ఏమంటాడు? కార్యము సఫలము చేసే దేవుని నేను చూడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కార్యం సఫలం చేయబడుటకు ఎలియాజర్ అబ్రహాము కుమారుడైన ఇస్సాకును వధువును తీసుకొని రావడానికి బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేసి అక్కడ కనిపెట్టి ప్రార్థన చేశాడు. వారు ప్రయాణం చేయడానికి కొంత సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది?
వంటలను తీసుకొని వెళ్ళి ఎలియాజరు ప్రయాణం చేయడానికి కొంత సమయం పట్టింది. ఒక ఊరికి, ఒక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి కొంత సమయం పట్టింది. ఆ రోజుల్లో బస్సులు ఏమీ లేవు, వాహనాలు ఏమీ లేవు. ఆ రోజుల్లో వాహనాలంటే గాడిదలే వారికి వాహనాలు, ఒంటెలే వారికి వాహనాలు. ఒంటెలు ఎంత స్పీడ్గా వెళ్తాయి? స్పీడ్గా వెళ్తాయా? ఒంటెలు స్పీడ్గా ప్రయాణం చేయగలవా? ఒంటెలు ప్రయాణం చేయడానికి, ఒంటెల మీద వెళ్ళడానికి కొన్ని రోజులు పడతాయి. అవునా? కొన్ని రోజులు పడతాయి. అంటే ఇప్పుడు ఇస్సాకుకు భార్యను తీసుకొని రావడానికి, ఆ కార్యం సఫలం చేయబడడానికి బావి దగ్గర ఒంటెలను తన మోకరింప చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ బావి దగ్గర చాలామంది కన్యకులు ఉన్నారు, నీళ్లు చేదుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ కనిపెట్టి చేసిన ప్రార్థన ఏమిటంటే, ఏ కన్యకనైతే ఒంటెలకు నాకు నీళ్లు పోయమని అడుగుతానో ఆ కన్యక విసుగు చెందకుండా ఒంటెలన్నిటికీ నీళ్లు పోస్తుందో ఆమెనే నా యజమానుడైన కుమారునికి భార్య అగునన అన్న ఒక నిశ్చయత కలిగి అక్కడ ఒక సూచన దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి కనిపెట్టాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అడగ్గానే ఒక కన్యక విసుగు చెందకుండా ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. ఒక్కొక్క ఒంటె ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుంది తెలుసా మీకు? ఒక్కొక్క ఒంటె 163 లీటర్లు తాగుతుందా? అంతకంటే ఎక్కువైనా? గట్టిగా చెప్పండి. 163 లీటర్లు. ఒక ఒంటెతోనా వెళ్ళినది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలియాజరు కనిపెట్టిన ఆ మంచి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎడారులలో ప్రయాణం చేస్తూ అక్కడికి వెళ్ళడం అనేది అంత మామూలు విషయం కాదు. విసుగు వస్తుంది. 2 అడుగులు వేయడానికి మనకు విసుగు వస్తుంది. ఒక 2 అడుగులు ముందు ఏమండి, ఈ ధనంబోర్డు రోడ్డు నుంచి ఆ మెయిన్ రోడ్డుకి నడుచుకుంటూ వెళ్ళడానికి మనకేమొస్తుంది? అవునా కదా? మరి ఆయన విసుగు చెందలేదు. కొంత టైం తీసుకున్నాడు, కొంత సమయం తీసుకున్నాడు. తన యజమానుడు ఒకే ఒక విషయాన్ని చెప్పి పంపించాడు, దూతను నీకు ముందుగా పంపుతాను అన్నాడు. అంతేగాని ఎలియాజరును వెళ్ళి బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేయి, అక్కడ దేవుడు చూపిస్తాడని ఏమైనా అబ్రహాం చెప్పాడా? ఏమండి, ఇస్సాకుకు భార్యను తీసుకొని రావటం అంత సులువైన విషయమా? చెప్పాలి, అంత సులువైన విషయమా? వెళ్ళి తీసుకురా, దూతను ముందుగా పంపుతాడు అన్నాడే చెప్ప. ఏమండి, నడవాలి, ప్రయాణం చేయాలి, ఆ ఒంటెలన్నిటిని తీసుకొని వెళ్ళాలి. ఎంత విసుగు వస్తుంది. కానీ ఏమాత్రం కూడా ఎలియాజరు విసుకక దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యాన్ని సఫలము చేశాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ జీవితములో కూడా దేవుడు కార్యము సఫలము చేయునుగాక. ఎస్, ఆయన కార్యం మన జీవితంలో సఫలం చేయుట దేవుని సన్నిధిలో విసిగిపోకూడదు. ఎలియాజరు లాగా విసిగిపోకూడదు. ఎలియాజరు ఎక్కడ విసిగిపోలేదు. బావి దగ్గర తను మోకరించడానికి, ఒంటెలను మోకరింప చేయడానికి అక్కడ దేవా నేను వచ్చిన కార్యాన్ని త్వరలో సఫలం చెయ్యని బావి దగ్గర ప్రార్థన చేశాడు. నేను వచ్చిన కార్యము చెప్పాలి, నేను వచ్చిన కార్యము
త్వరగా సఫలం చెయ్యయ్యా అన్నాడు. అప్పటికే తను ప్రయాణం చేసి వచ్చాడు. 1 గంటలో అక్కడికి ఏం చేరుకోలేదు. తన బంధువుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, కానీ వెళ్ళిన సమయం త్వరగా చేరుకున్నది కాదు, త్వరగా వెళ్ళినది కాదు. కొంత సమయం పట్టింది, కొన్ని రోజులు పట్టింది. ప్రార్థన చేయడానికి విసిగిపోకుండా, అప్పటికే ప్రయాణం చేసి ఉన్న మనిషికి విసుగొస్తుంది. ప్రార్థన చేయమంటే చేస్తారా? అప్పటికే నడిచి వచ్చాము, ప్రార్థన చేయి బాబు అంటే చేస్తారా? ఆగు, ఇప్పుడే నడిచి వచ్చాను, ఏం ప్రార్థన చేయమంటావు, ఏమని చేయమంటావు? నడిచి వచ్చాను, విసిగిపోయాను ఇప్పుడే. ఎలియాజరు అలాగా విసిగిపోలేదు. విసిగిపోకుండా ఆ బావి దగ్గర ప్రార్థన చేశాడు, కనిపెట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో విసిగిపోకూడదు. కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ కార్యం అయితే మన జీవితంలో సఫలం కావాలని ప్రభు సన్నిధిలో కోరుకుంటున్నామో, ఆ కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. అది ఏ కార్యమైనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూద్దాం మరొక విషయాన్ని కూడా బైబిల్లో చూద్దాం. 33వ కీర్తన 21వ వచనం చూడండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయననే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా మేము మీ కొరకు చాలు. దేని కొరకు కనిపెడుతున్నారు అంటే, యెహోవా సహాయము కొరకు. చెప్పండి, అందరూ చెప్పండి. సహాయం, హెల్పింగ్, సహాయం. మనం కూడా చాలాసార్లు ఏమండి సహాయం అడుగుతూ ఉంటాం. కాస్త హెల్ప్ చేయగలరా, ప్లీజ్ హెల్ప్ మీ ఏమంటుంటాం? ఏమండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటే దయచేసి సహాయం చేయగలరా? ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరు సహాయం చేయొచ్చు, కొందరు సహాయం చేయకపోవచ్చు. అడగకుండానే సహాయం చేయొచ్చు. గట్టిగా చెప్పండి. నేను నిన్నటి రోజున ఆ బైకు కాస్త ముందుకు వెళ్తుంది, ఆగిపోతుంది, కాస్త ముందుకు వెళ్తుంది, ఆగిపోతుంది. ఎందుకు ఇలా ఆగిపోతూ ఉంది అని నాకు అర్థం కాలేదు. మెయిన్ రోడ్డు మీద ఇక్కడి నుంచి అలాగే వెళ్ళాను. ఎందుకు ఇలా బైకు జరుగుతుంది ఏం అర్థం కాలేదు నాకు. ఒక అతను వచ్చాడు, బైకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు. వచ్చి కాలేయమంటారా అని అడిగాడు. ఏమని అన్నాడు? కాస్త బైక్ కాలేస్తాను అన్నాడు. సరే వేయండి అన్నాను. అంటే అడగకుండానే తను సహాయం చేశాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు అడిగితే కూడా సహాయము చేయ. వాస్తవానికి మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఏం ప్రాబ్లం వచ్చింది అని బైక్ నుంచి ఇటు చూస్తే రెగ్యులేటర్ పీకి దానికి అలాగే ఆనిచ్చారు. బైక్ ఉన్న రెగ్యులేటర్ ఉంటుంది కదా, పీకి మళ్ళీ అలాగే దానికి పెట్టలేదు, సైడ్ కానిచ్చారు. అందుకనే అది కాస్త ముందుకు వెళ్తుంది, ఆగిపోతుంది, కాస్త ముందుకు వెళ్తుంది, ఆగిపోతుంది. నేను ఏం రిపేర్ వచ్చిందో అనుకున్నా. మళ్ళీ ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి ఈ బైక్ అనుకొని నేను ఎంతో బాధపడుతున్నా లోపల. అది చూస్తే వాస్తవాన్ని పీకేశారు. పిల్లలు ఇక్కడ దనబోడు పిల్లలు, మామూలు పిల్లలు కాదు, పిడుగులు ఇల్లు మొత్తం ఇళ్ళన్నీ శోధిస్తారు. మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాలేండి, వాడు మామూలుడు కాదు. వాడు ఏది కనపడ్డా వాడు తీసుకుపోయి ఇంట్లో పెట్టేసుకుంటాడు. గట్టిగా చెప్పండి. నిజమండి, వాస్తవం. పిల్లలు ఇక్కడ మామూలు పిల్లలు కాదు, వదిలేశారు పిల్లల్ని కని.
కాస్తైన క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాలన్న ఆలోచన కూడా లేదు. కన్నారు కానీ వదిలేశారు వాళ్ళని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు సహాయము కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. హల్లెలూయా, గట్టిగా చెబుదాం. శత్రువుల మీద యుద్ధము చేయడానికి, జయం పొందడానికి యెహోషాపాతు అంట దేవుని సన్నిధికి వచ్చి సహాయాన్ని వేడుకున్నాడంట. చూడండి 20వ అధ్యాయంలో చూస్తే, దినవృత్తాంతము రాసిన గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము, మీరు మొదటి వచనం నుంచి చదువుతురండి. దినవృత్తాంతంలో రాసిన 2వ గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. అమ్మోనీయులను చూడండి 2వ వచనం నుంచి చదవండి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, సిరియాను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాసోను తామరు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. గట్టిగా చెప్పండి. ఎవరు సహాయం కొరకు? మనుషుల సహాయమా? బైబిల్ అంటుంది మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల సహాయం, అవునా కదా? మనుషుల సహాయము వ్యర్థం. మనుషులు సహాయం చేశారనుకోండి, నేను నీకు సహాయం చేశాను, నేను నీకు సహాయం చేశాను, నేను నీకు సహాయం చేశాను, పదే 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 ఎత్తి పొడుస్తూ ఉంటారు. పదే పదే ఏం చేస్తుంటారు? నేను నీకు సహాయం చేశాను, నేను నీకు సహాయం చేశాను ఎత్తి పొడుస్తూ ఉంటారనమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే బైబిల్ అంటుంది మనుషుల సహాయము వ్యర్థం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించి సహాయం పొందడము మేలు. వారంతా కూడా యెహోవా సహాయమును వేడుకుంటున్నారు. అయ్యా, శత్రువులు మా మీదకి వస్తున్నారు, ఈ యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు సహాయము కొరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు దేవుని సన్నిధిలో వస్తున్న సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదయ్యా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, పోరాటాలు, వాటిని జయించడం మనకు శక్తి చాలదు, మనకు శక్తి చాలదు. కానీ దేవుడే సహాయము చేసి నీకు ముందుగా ఉండి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ యెహోషాపాతు రాజుగారు యూదులను పరిపాలిస్తున్న ఆ కాలములో 3 వైపుల నుండి, సముద్రపు అవల నుండి యుద్ధానికి వస్తున్నారని. యూదా అనే రాజ్యం చిన్న రాజ్యం. ఎలాంటి రాజ్యం? చిన్న రాజ్యం. చిన్న రాజ్యం మీదకి
3 గుంపుల వారు యుద్ధానికి వస్తున్నారు. 3 గుంపుల వారు, 3 దేశస్థుల వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. అండి, ఓ చిన్న ప్రాణం మీదకి ఓ పెద్ద జంతువు వచ్చినట్లు వస్తున్నారు. అడవిలో మీకు తెలుసా, కుందేలు అన్నిటికంటే కుందేలు చిన్న జంతువు. తెలుసా మీకు? గట్టిగా చెప్పండి. ఈ చిన్న కుందేలు ఒక రోజున అడవిలో అది పచ్చగడ్డి మేయడానికి వచ్చిందంట. ఏం మేయడానికి వచ్చింది? ఇంతలో ఆకలితో అలమటిస్తున్న సింహం, అమ్మయ్యా నాకు దొరికేసింది ఈరోజు అని చెప్పి కుందేలుని పట్టుకోవడానికి అది పరుగులు తీస్తున్నప్పుడు కుందేలు కూడా పరుగు 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 తీసిందంట. అప్పుడు అన్నదంట, నేను నీకు సరిపోను, నన్ను తినడానికి నేను ఆహారం నీకు సరిపోను, ఇదిగో ఒక్కసారి ఈ బావిలో చూడు, పెద్ద జంతువు కనపడుతుందంట. అప్పుడు బావిలో చూస్తే తన ముఖం తనకే పెద్దగా కనపడిందంట. గట్టిగా అల్లు చెప్పండి, గట్టిగా హుషారుగా అల్లు చెప్పండి. హల్లెలూయా. యూదా రాజ్యము కూడా చిన్నదే, కుందేలు కూడా చిన్నదే, కానీ తనకొచ్చిన ఆలోచన మీద దాని మీద జయం పొందింది. దాని రూపం దానే చూసి గర్జించి ఆ బావిలోకి దూకేసిందంట. చూడండి, శత్రువు అలాగే ఈ యూదులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వీళ్ళు యుద్ధం చేయలేదు. వీళ్ళు యుద్ధం చేయకుండానే వాళ్ళకే శత్రుత్వం కలిగేటట్టు చేసి మాటుగాండ్రని దేవుడు పెట్టి చాటున పెట్టి యుద్ధం చేయకుండానే దేవుని సహాయం వారికి కలిగి దేవుడు వారిని ఆశీర్వాదపు లోయ గుండా నడిపించాడు. బైబిల్లో ఉంది కదా, బెరాక లోయ. ఏ లోయ అంట? బెరాక లోయ. ఒకప్పుడు అది ఏడుపు లోయ, ఒకప్పుడు కన్నీటి లోయ, ఒకప్పుడు బాధలోయ, ఒకప్పుడు కృంగిన లోయ. అలాంటి లోయను దేవుడు వారికి ఆశీర్వాదపు లోయగా దేవుడు మార్చాడు. నీవు యెహోవా సహాయాన్ని వేడుకుంటే, యెహోవా సహాయం కొరకు కనిపెడితే నీకున్న బాధ, దుఃఖము, ఏడుపు అన్నిటిని దేవుడు ఆశీర్వాదపు లోయగా మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. దేవుడు నీ కన్నీటిని, నీ ఏడుపును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిన్ను ఆశీర్వాదపు లోయగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రభు నిన్ను నడిపించగల దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సహాయం కొరకు వేడుకోవాలి. ఆయన సహాయం కొరకు వాళ్ళు వేడుకున్నారు. ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో దేవుని దగ్గర వేడుకున్నారు. మాకేమీ తోచడం లేదయ్యా అని ప్రార్థన చేశారు. ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదయ్యా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఎటు చూసినా దారి కనబడదు. ఎటు చూసినా అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. అయిన వారి దగ్గర ద్వారాలు మూయబడి ఉండవచ్చు, ఆప్తుల దగ్గర ద్వారాలు మూయబడి ఉండవచ్చు, స్నేహితుల దగ్గర ద్వారాలు మూయబడి ఉండవచ్చు, రక్తం పంచుకున్న బంధువుల దగ్గర కూడా ద్వారాలు మూయబడి ఉండవచ్చు. కానీ సహాయం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గట్టిగా అల్లు చెప్పండి. సహాయం చేసే దేవుడు మీతో వచ్చునుగాక. నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఏ సహాయం కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ సహాయం కొరకు కనిపెడుతున్నారో, ఏ సహాయం కొరకు మీరు దుఃఖపడుతున్నారో, ఏ సహాయం కొరకు మీ హృదయములో ఆశిస్తున్నారు, నా దేవుడు నిశ్చయముగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి సహాయం మీకు దేవుడు అనుగ్రహించునుగాక. అప్పుల విషయంలో దేవుడు సహాయము చేయునుగాక. వ్యాపార విషయంలో దేవుడు సహాయము చేయునుగాక. ఉద్యోగ విషయంలో దేవుడు సహాయము చేయునుగాక. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుడు సహాయము చేయునుగాక.
పిల్లల చదువుల నిమిత్తం కావలసిన ధనము సహాయము చేయునుగాక. మీరు వేసే ప్రతి రంగములో దేవుడు తోడయుండి సహాయము చేయునుగాక. దేవుని సహాయముతో మీరు ముందుకు వెలుదురుగాక. నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయం మీకు కలుగునుగాక. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం ద్వారా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. దేవుడు తప్పకుండా సహాయము చేయగల దేవుడు. ఏమండి, మొదట మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగదల దొంగ ఊరిలో నుండి పైకెత్తుతాడు. రెండవదిగా ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో కార్యం సఫలం చేస్తాడు. ఏ శుభకార్యమైనా, ఇల్లు కట్టే శుభకార్యం కావచ్చు, ఏమండి పిల్లలకు వివాహం చేసే శుభకార్యం కావచ్చు, అది ఏ కార్యమైనా శుభకార్యం, ఈ శుభకార్యాలలో దేవుడు సఫలం చేసి తోడుగా ఉండి నడిపించగలడు. మూడవదిగా సహాయము కొరకు. దేని కొరకండి? అన్ని ద్వారాలు మూయబడినప్పుడు నీకు దేవుడే సహాయము చేయగలడు. హల్లెలూయా. యూదులకు వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం చేశాడంట. ఏదో ఒక దిక్కు నుండి వారికి సహాయం చేశాడేమో. కొన్నిసార్లు అన్ని దిక్కులు మూయబడవచ్చు. అన్ని దిక్కులు మూయబడిన నా దేవుడే నీకు తోడయుండి సహాయము చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించగలిగిన వారు, ఎందుకంటే దేవుని సన్నిధి కదా, సిగ్గుపడద్దు. ఆయన దగ్గర మోకరించడానికి ఎవరు సిగ్గుపడద్దు. ఆనాడు మరి ఎలియాజరే మోకరించాడు, తనే మోకరించి ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు కదా. మోకరించడానికి మీరు ఎవరు సిగ్గుపడద్దు. మీ కార్యం సఫలం అవ్వడానికి మోకరించండి. దేవా, నా కార్యం సఫలం చేయగల దేవుడవు నాయన, నా కార్యం సఫలం చేయగల దేవుడు. చక్కగా 3 విషయాలు దేవుడు మాట్లాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క క్షణం ప్రభు పాదాల దగ్గర మోకరించి, విత్తబడిన వాక్యం నీలో ఫలించాలి అంటే నువ్వు మోకరించాలి. అటు ఇటు ఏదో అజాగ్రత్తగా ప్రార్థన చేసిపోతే ఫలించదు. ఈరోజు నీ జీవితంలో ఫలించకపోవడానికి కారణం వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయకపోవటమే, వాక్యం విన్న తర్వాత తీర్మానం చేసి ప్రభు సన్నిధిలో గోజాడకపోవడమే, వాక్యం విన్న తర్వాత కన్నీటి ప్రార్థన చేయగలగాలి నీవు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు తను సహనంతో కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు నాశనకరమైన గుంటలో పడి ఉన్నావేమో, జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నావేమో. ఇదిగో ఈ స్థితిలో నుండి నేను బయటికి రాలేను అని ఒకవేళ అనుకుంటున్నావేమో. ఇదిగో ఈరోజు నీవు సహనంతో కనిపెట్టగలిగితే నా దేవుడు నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. నిన్ను నా దేవుడు పైకెత్తునుగాక. నా దేవుడు నిన్ను పైకెత్తునుగాక. జిగటగల దొంగ ఊబిలో నుండి నా దేవుడు నిన్ను పైకెత్తునుగాక. సహనంతో కనిపెట్టాడంట, సహనంతో కనిపెట్టి ప్రార్థన చేశాడంట. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సహనంతో కనిపెట్టగలిగితే ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. సహనం అనగా లాంగ్ టైం. కొన్నిసార్లు నీవు లాంగ్ టైం తీసుకోవాలి, ఆ లాంగ్ టైం కూడా సహించాలి. అబ్రహాము లాంగ్ టైం సహించాడు, ఫలము కొరకు లాంగ్ టైం సహించాడు, కనిపెట్టాడు. 25 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచాడు. కానీ 25 సంవత్సరాలు ఎంతో లాంగ్ టైం దేవుని దగ్గర కనిపెట్టాడు. కనిపెట్టి ఆ కార్యాన్ని పొందుకున్నాడు. రెండవదిగా ఇదిగో నీ కార్యం సఫలం సఫలం. ఒకటి జిగటగల దొంగ ఊబిలో నుండి. మూడవదిగా హెల్ప్. ప్లీజ్ హెల్ప్ మీ అని దేవుని అడగండి. ప్లీజ్ హెల్ప్. యేసయ్యా హెల్ప్ చేయవా అని అడగండి. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి ప్రభువా. తీర్మానంతో ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. విజయరత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి 3 విషయాలు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుంచి ప్రభు నిన్ను తీసుకొని రాగలడు. జిగటగల దొంగ ఊబిలో నుంచి నిన్ను దేవుడు పైకెత్తి ఆయన నీ పాదాలు ఆయన బండ మీద స్థిరపరచగలిగిన దేవుడు.
నీ పాదాలు నాశనకరమైన గుంటలో ఇరుక్కున్నాయేమో. అందరూ కూడా తీర్మానంతో ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రార్థన. ప్రార్థన. సర్వకృపానిధికి మా ప్రియ ప్రభు, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ లేఖన భాగంలో నుంచి తండ్రి నీ స్తోత్రమునైనా మీరు బహుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయా. మేము తండ్రి నీ స్తోత్రమునైనా నాశనకరమైనటువంటి గుంట నుండి జిగటగల దొంగ ఊబిలో ప్రభు దిగజారిపోతున్నప్పుడు నైనా నీ స్తోత్రము తండ్రి మీరు మమ్మలను ప్రభా పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దావీదైతేనైనా నీ కొరకు కనిపెట్టాడు ప్రభా, మీ సహాయాన్ని కనిపెట్టాడు తండ్రి. నీ స్తోత్రము నాయన వేచి ఉన్నాడు అయ్యా. తన జీవితంలో తాను తండ్రి కీర్తన నాయన 122లో చెబుతున్నాడు, కొండల తట్టు నా సహాయం ఎదుగుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగునని ప్రభా తాను తండ్రి ఓదార్పు పొందినట్టుగా మేము చూడగలుగుతున్నాం. ఇదిగో ప్రభా నీ స్తోత్రము తండ్రి అయ్యా. దాసి తండ్రి తన యజమానురాలు చేతి తట్టు చూచినట్టుగా, దాసుడు ప్రభువా తన యజమానిని చేతి వైపు చూసినట్టుగా తండ్రి మేము నీ చేతి వైపు చూస్తున్నాం. మీ యొక్క చాచబడినటువంటి చేతుల వైపు మేము చూస్తున్నాం. మీ సహాయం మాకు తండ్రి కావాలి నాయనా. మీ సహాయం లేనిదే తండ్రి మేము నాయన ఉనికి ఉండలేము అయ్యా, జీవించలేము, బ్రతకలేము తండ్రి. నీ స్తోత్రము. ప్రతి క్షణము అనుక్షణము తండ్రి మీ సహాయం మాకెంతో అవసరమై ఉంటున్నది. కాబట్టి తండ్రి మీ సహాయం చేయండి. ఇదిగో యెహోషువపాతు తండ్రి నీ స్తోత్రము నాయన, తాను తండ్రి నీ స్తోత్రము తండ్రి ప్రభువా స్తోత్రము నాయన అయ్యా. ఎంతగానో మీ సహాయాన్ని కోరి ప్రభు నీ స్తోత్రము నాయన మీ కొరకు తండ్రి గొప్ప తీర్మానము చేసుకొని ఉపవాసం ఉండి ఆ దేశమంతటినైనా ప్రకటించి ప్రార్థించినప్పుడు తండ్రి అయ్యా నీ స్తోత్రం ఏ దిక్కు నుండి నాకు సహాయము దొరుకునని చెప్పి ఎదురు చూచినప్పుడు ప్రభు మీరు ఆశ్చర్యకరముగా తండ్రి యెహోషువపాతుకు గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించినట్టుగా మేము చూడగలుగుతుంటున్నాం అయ్యా. నీ స్తోత్రము తండ్రి బెరాకా లోయలోనికి నాయన నడిపించినట్టుగా మేము చూడగలుగుతుంటున్నాం. కాబట్టి తండ్రి మీ సహాయము తండ్రి అయా మాకును అనుగ్రహించండి. యెహోషువపాతుకు ఎలాగైతే మీ సహాయాన్ని పంపించారో మాకును ప్రభు మీ సహాయాన్ని పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎలియాజరు కూడా ప్రభు నీ కొరకు నాయన ఎదురు చూచినప్పుడు అయా నీ స్తోత్రము తండ్రి మీరు చక్కని ఆలోచన చేసి చక్కని ఆలోచన చెప్పి ప్రభు నీ స్తోత్రము తన యొక్క ఒంటెలు అలసిపోయినప్పుడు ప్రభు ఆ ఒంటెలు దాహముతో ఉన్నప్పుడు తండ్రి అయా నీ స్తోత్రము నాయన కన్యకైనటువంటి రెబ్కాను ప్రభు నీ స్తోత్రము నాయన మీరు అక్కడ సిద్ధం చేసి ఆ ఒంటెలకు నాయన నీళ్లు తోడినట్టుగా చూస్తున్నాం. ఒంటెల యొక్క దాహాన్ని తీర్చినట్టుగా మేము చూడగలుగుతుంటున్నాం. తన యజమానుడైనటువంటి తండ్రి నీ స్తోత్రము నాయన తనకు కావలసినటువంటి తండ్రి కావలసినటువంటి ప్రభు అర్ధాంగిని ప్రభు మీరు మేము ప్రార్థనలు ఎక్కువగా కనిపెట్టడానికి నాయన మీ కృప చూపు అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో మేము పోరాడే వారముగా ఉండటానికి నాయన మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ రాకడ కొరకు మేము ఎదురు చూచే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయం చేయండి. మీరు ఎప్పుడైతే వస్తారో ప్రభువా అయా నీ స్తోత్రము తండ్రి మేము నిత్యము ప్రభు నీ వైపు చూచి అయా మీ రాకడ కొరకు నాయన మేము ఎదురు చూచే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయం చేయండి. చేరి వచ్చినటువంటి సంఘమును దీవించండి తండ్రి. నీ స్తోత్రము నాయన ప్రతి ఒక్కరిని మీరు అభివృద్ధి పరచండి. మీ రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధులకు అలాగే వాక్యాన్ని విని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్న వారందరిలో ఈ వాక్యాన్ని దేవుడు వారిలో నూరంతలుగా ఫలింపచేసి ప్రభు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒకరికొకరు వందనాలు తెలియచేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును.